జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఏంటి వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటి, వేరియేషన్ ఏంటి? మీరు గమనిస్తారు కదా, జనరల్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండిద్ది. అబ్జర్వేషన్ ఎట్లా చూస్తారు? చెప్పాను, నాకు బాబు గారి కంటే లోకేష్ గారితో కొంచెం దగ్గర సంబంధాలు. ఎందుకు మా మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్, అంటే ఫోన్ లో మాట్లాడటం కానీ వ్యక్తి కలవటం కానీ మొత్తం అంతా చెప్తే అత్యవశక్తి అవుద్ది. వంశీ గారు లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు నేను చెప్పా, అద్భుతంగా చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు, చాలా పట్టుదలతో చేస్తాడంటే చాలా మంది నవ్వారు. ఏమో తెలుగుదేశం నాయకులు కూడా అంత ఉందా అని చెప్పాను. వైసీపీ నాయకులు అయితే రకరకాల భాష సోషల్ మీడియాలో. కానీ ఏ విధంగా చేశాడు? వైసీపీ ప్రభుత్వం నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తుపాకులు, రౌడీజం లెక్క కూడా చేయకుండా పట్టుదలతో చేసిన తీరు నాకు అనిపించేది ఏమిటంటే అతిశక్తి కాదు వంశీ గారు. రెండోది, నా మనసులోనే మాటలు నేను చెప్తాను కానీ, నేను అయితే అవతల గట్ట యువతల గట్ట ఈ లెక్కలో ఉంటాను కానీ వయోమధ్యస్థం నాకు కుదరదు. నేను గమనించిన దాంట్లో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కలగలిపి ఒక నారా లోకేష్ గారు పాదయాత్ర ముందు చెప్పా. ఆ రోజు నా సాయి ఈ కాలంగా చూసిన వాళ్ళు పాదయాత్ర సగంలోకి వస్తానే కోటమిరెడ్డి సార్ రెడ్డి చెప్పింది కరెక్టే అని చెప్పిన భావన. మీరు ఆశ్చర్యపోతారు వంశీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే కుటుంబాల్లో కూడా బిడ్డలకు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు కాదు, అధికారం రాకముందే, తెలుగు అధికారం రాకముందే లోకేష్ గారికి ఏం తక్కువ, బాలకృష్ణ గారి అల్లుడు, చంద్రబాబు గారి కుమారుడు, ఎన్టీఆర్ గారి మనోడు ఎంత కష్టపడుతున్నాడు. అది కష్టం అంటే మీ రంగాల్లో మీరు కష్టం అలవాటు చేసుకోండి. ఏదో గోల్డ్ స్పూన్ తో గుట్టామని చెప్పని సుఖాలు అలవాటు చేసుకోకండి. మాట్లాడి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఓటు కూడా వేసి వాళ్ళు వైసీపీ ఓటర్సే. అంటే నాకు కావాల్సిన కష్టపడే తత్వం అంటే లోకేష్ గారి వ్యక్తిత్వం, లోకేష్ గారి స్థాయి, ఆ స్థాయి పెరిగింది, ఆకాశంతో పెరిగింది. ప్రజలతో ఉండే తీరు, మరో పక్క కార్యకర్తలతో మాట్లాడిన తీరు, ప్రజలకు నమ్మకం కలిగించాడు, కార్యకర్తలకు భరోసా కల్పించాడు. లోకేష్ గారి పాదయాత్ర తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందానికి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కలయిక, నారా లోకేష్ గారి కష్టకాలంలో చేసినటువంటి పాదయాత్ర, నరేంద్ర మోడీ గారితో కలయిక, ఇవన్నీ కలగలిపి ఒక అద్భుత విజయం. మోదీ గారితో ఈ మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగినట్లుంది. ఇప్పుడు 2 మీటింగ్లు, మళ్ళీ ఎల్లుండి ఇంకో మీటింగ్ అంటున్నారు. వంశీ గారు ఒకటి అర్థం చేసుకోండి, ఈ దేశంలో ముఖ్యమంత్రులే మోడీ గారి అపాయింట్మెంట్ కావాలి. ఆయన క్యాబినెట్ ఉండే మంత్రులకే అవకాశం దొరకని పరిస్థితి. ఈ దేశంలో ఒక రాష్ట్ర క్యాబినెట్ లో ఉండే మంత్రికి ఎవరికైనా నరేంద్ర మోడీ గారితో అపాయింట్మెంట్ దొరికిందా? నారా లోకేష్ గారికి ఒక్కరికే కాదు, కుటుంబాన్ని మొత్తం అడిగి రమ్మని, ఏదైతే విశాఖపట్నంలో పోయినసారి చెప్పా నీకు, ఏదైనా మాట వినటం లేదు, రావా అని అడిగి రమ్మని. ఆ రోజు దేశంలో ఉండే పరిస్థితులు మీకు తెలుసు, ఇతర దేశాలతో. ఆ యొక్క క్లిష్ట సమయంలో కూడా 2 గంటల పాటు, 2 గంటల పైనే నారా లోకేష్ గారి కుటుంబంతో నరేంద్ర మోడీ గారు గడిపారంటే, నరేంద్ర మోడీ గారు ఏది చేసినా కూడా చాలా ఆలోచన చేసి చేస్తారు. ఒక మనిషిని పేరు పెట్టి పిలవాలన్నా, భుజం తట్టాలన్నా, ప్రశంసలు ఇవ్వాలన్నా చాలా కష్టం. అలాంటి నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చారంటే నారా లోకేష్ గారి స్థాయి ఏమిటి, నారా లోకేష్ గారి సామర్థ్యం ఏమిటి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు అందరికి అర్థమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఏమిటిది అని. మళ్ళీ మొన్న జరిగిందా? ఎంతమంది జరిగిందా? వెంటనే మళ్ళీ నిన్నటి రోజు ప్రత్యేకంగా సమావేశాలు. ఎక్కడైనా రాష్ట్ర మంత్రులతో, పెద్ద పెద్ద మంత్రులతో చాలా మంది ఉన్నారు, కేబినెట్ లో మంత్రులు ఉన్నారు, కేంద్ర కేబినెట్ లో. నరేంద్ర మోడీ గారు ఈ విధంగా నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా, కేంద్రంలో నాయకత్వం అంతా కూడా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని గుర్తించారు, ప్రోత్సహిస్తున్నారు. దాంట్లో నారా లోకేష్ గారికి అన్ని రకాల కూడా మంచిగా దాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే మీ ఇద్దరు కాంబినేషన్ బాగా ఎట్లా కుదిరింది? ఒక్కొక్క మనిషితో కాంబినేషన్ అంటే కుదరద్దు వంశీ గారు, కుదరద్ది. నారా లోకేష్ గారితో నేను ఎప్పుడంటప్పుడు నేను ఫోన్ చేసేవాడిని కాదు, ఏదైనా మరీ ముఖ్యమైతే మెసేజ్ పెడుతుంది, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. నేను చెప్పేది ఎందుకో తెలియకుండా ఒక ఎమోషనల్ గా ఒక బాండింగ్ ఏర్పడింది. నా నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర ఎంత అద్భుతంగా జరిగిందో మీకు తెలుసు.
అక్కడ నుంచి అసలు hype ఇట్లా క్రియేట్ అవుతా వచ్చింది రాష్ట్రం అంతా క్రియేట్ అవుతూ వచ్చింది.